యేసు ప్రభువారు యెరూషలేము పట్టణానికి వెళ్తున్నటువంటి సమయంలో మార్గములో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది ప్రజలు యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొంది రాబోయే ఉగ్రత నుండి, ఆ పాతాళము నుండి మీరు తప్పించబడండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, పాపపు క్రియలను విడిచిపెట్టండి అని యేసు ప్రభువారు దారి పొడుగుతో కూడా సువార్తను ప్రకటిస్తుంటే చాలామంది రోగులు, ఆ దురాత్మల చేత పీడించబడుతున్న వారు, సమస్యల చేత సతమతమవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు, ఓ ప్రియులారా, ముందు యేసు ప్రభువారు ఏం చేశాడంటే వారికి సువార్తను ప్రకటించాడు. చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభుతో పాటు చాలామంది ప్రజలు వెళ్తూ ఉన్నప్పుడు ఒకడు వచ్చాడు. ప్రభువా, రక్షణ పొందేవారు కొద్దిమంది అయినా ఎక్కువ మంది రక్షించబడతారా అని అడిగాడు. ఎందుకంటే విత్తనాలు చల్లుతాం, చల్లిన ప్రతి విత్తనం మొలిసిద్దనే లేదు, కొన్ని విత్తనాలు మొలవు. అలాగే దేవుని మాటలు అందరికీ ప్రకటించబడతాయి. మార్పు అనే వాళ్ళ వ్యక్తిగతమైన విషయం, ఎవరిని మనం మార్చలేము. దేవుని వాక్యం మార్చిద్ది. దేవుడు అన్నాడు, ఈ సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడాలి. గ్రామం అని లేదు, పట్టణం అని లేదు, దేశం అని లేదు, ప్రాంతమని ప్రదేశం అని కాదు, ప్రపంచమంతటా కూడా ఈ సువార్త ప్రకటించబడాలి. ఈ సువార్త ప్రకటించబడిన తర్వాత ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచి, నమ్మకముంచి, బాప్తిసం పొంది వాక్యానుసారంగా నడుచుకుంటారో వారు మాత్రమే రక్షించబడతారు. లోకమంతటా కూడా సువార్తను ప్రకటించిన తర్వాత ప్రజలందరూ కూడా దేవుని వాక్యం విన్న తర్వాత వారి వారి తీర్మానాలను బట్టే ఉంటుంది ఏదైనా. ప్రభు అంటాడు, నేను వచ్చి మీకు సువార్తను ప్రకటించకపోతే మీలో ఏ పాపం ఉండదు కానీ నేను వచ్చి మీకు సువార్తను ప్రకటించిన తర్వాత కూడా మీరు అదే పాపంలో జీవిస్తే మీ పాపములు నిలిచి ఉంటాయి. సువార్త ప్రకటించకపోతే ఏది పాపమో ఏది పుణ్యమో మీకు తెలియదు. సువార్త ప్రకటించబడిన తర్వాత ఏది తప్పో ఏది ఒప్పో అని మీరు తెలుసుకున్న తర్వాత మారు మనసు కనుక మీరు పొందకపోతే మీ పాపాలు అలాగే నిలిచి ఉంటాయి. ఏ భేదం లేదు, అందరము అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నాం. యేసు ప్రభువారు విరామం లేకోకుండా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ అవకాశం దొరికిన కొలది అనేకులతో దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడుతూ అనేకులని బాగు చేస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక మనుషుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, రక్షించబడేవారు ఎక్కువ మందే కొద్ది మందేనా అని అడిగితే యేసు ప్రభువారు ఆయనను చూసి అనలేదు, వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. లోకములో, పాపములో, దౌర్భాగ్యములో జీవించేవారు విశాల మార్గములో జీవిస్తున్నవారు. వారు లోకములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. లోకంలో నుండి దేవుడు మనల్ని వేరు చేసిన తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే మనం ఇరుకు ద్వారంలో మాత్రమే ప్రవేశించాలి. ఇరుకు ద్వారం అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన వారలారా, నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం మానేయాలి. కంటికి నచ్చిందల్లా చూడకూడదు. నీ హృదయం నిన్ను ప్రేరేపించిన కొలది నువ్వు జీవించకూడదు. నువ్వు ఏది చూడాలన్నా, నువ్వు ఏది మాట్లాడాలన్నా, నువ్వు ఏది కోరుకోవాలన్నా కూడా వాక్యానుసారమైన దాన్ని నువ్వు కోరుకోవాలి. విశాల మార్గములు అనేకులు ప్రవేశిస్తారు. వారు సారాయి తాగుతారు, జూదమాడతారు,
వ్యభిచరిస్తారు, మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు. వారి నోరు పాపంతో నింపబడి ఉన్నది, వారి బ్రతుకు పాపంతో నింపబడి ఉన్నది, వారి కుటుంబము అపవిత్రతతో నింపబడి ఉన్నది. వారు విశాల మార్గములో ప్రవేశించేవారు. విశాల మార్గములో ప్రవేశించే వారి యొక్క ముగింపు ఎలా ఉంటుందంటే వారు నరకానికి వెళతారు, పాతాళానికి వెళతారు. అయితే దేవుడు చెబుతున్నాడు, మీరు ఇరుకు ద్వారములో ప్రవేశించాలి. ఇరుకు ద్వారము అంటే ప్రియమైన వాళ్ళరా, నువ్వు కోరినటువంటి లగ్జరీ లైఫ్ నీకు రాదు. దేవుడిని నమ్ముకుంటే మంచి ఇల్లు కట్టుకుంటాం, మంచి కారు కొంటాం, మంచి ప్రాపర్టీ సంపాదిస్తాం, ఎండి బంగారాలు సంపాదించుకుంటామని బైబిల్లో ఏం లేదు. ఏం చెప్పాడు తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. ఉన్నదానితో తృప్తి చెందాలి, నీకున్న దాంతో సంతృప్తి చెందాలి, అది గొప్ప లాభం. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నపాన వస్త్రములు కలిగిన వారమై బ్రతకాలి. అన్నము, పానము, వస్త్రము కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తామో మనకు తెలియదు. మనం వెంబటి రాని దాని కొరకు మన సమయాన్ని వృధా చేస్తూ నిజంగా దేవుని విడిచిపెడుతూ లోకాన్ని సంపాదించుకొని వెనుక తట్టు చూస్తే లోతు భార్యలాగా ఉప్పు స్తంభం అయిపోతావు. యేసుప్రభువారు ఏం చెప్పాడు తెలుసా? ఎవడైనను నన్ను వెంబడింపగోరినట్లా తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని అనుదినం ప్రతిదినం నన్ను వెంబడించాలి. నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత వెనుక తట్టు మనం చూడకూడదు ప్రియులారా. ఇక్కడ ప్రభువారు ఏమంటాడో తెలుసా? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొంది స్వార్థను నమ్మి పాపాన్ని విడిచిపెట్టి మీ పాపాలను విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా నడవండి అని ప్రభు చెబుతూ ఉంటే ఒక ఆయన వచ్చి అంటున్నాడు, ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందా ఎక్కువ మందా అని అడిగితే అందుకు యేసు ప్రభువారు వారందరూ చూసి ఏమంటున్నాడంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారం అంటే ఏంటో తెలుసా? లోకం సంతోషించిద్ది, లోకం ఆనందించిద్ది, కానీ మనకు ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉంటాం. సరైన గృహం ఉండదు, సరైన బట్టలు ఉండవు, సరైన భోజనం కూడా ఉండదు. దానికి ధనవంతుడు ఖరీదైనటువంటి కారులో తిరుగుతూ ఖరీదైన బట్టలు కట్టుకుంటూ ఖరీదైన భోజనం చేశాడు. చివరికి చనిపోయి పాతాళానికి వెళ్ళాడు. లాజరు అయితే ఆకలి దప్పులతో అలమటించాడు, రోగంతో చాలా బాధపడుతూ అనుభవించాడు, దరిద్రతను అనుభవించాడు. ఆయన ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి చనిపోయాడు. దేవదూతలు వచ్చారు ఆయన తీసుకుని వెళ్తానికి. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉంది. లాజరేమో పరదేశంలో నెమ్మది పొందుతున్నాడు అబ్రహాం రొమ్మును ఆనుకొని. ధనవంతుడైనటువంటి వ్యక్తి పాతాళంలో యాతన పడుతున్నాడు. ఒక్క బొట్టు నీటి చుక్క కూడా ఆయనకి దొరకలేదు ప్రియులారా. ఆయన బ్రతికుండంగా ప్రార్థన చేయాల్సింది, చనిపోయినాక పాతాళంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు వినలేదు. ఎప్పుడు వింటాడు ప్రార్థన? బ్రతికుండంగానే మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. కనుక దేవుని యొక్క స్వార్థనికి వినబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే మారటానికి ప్రయత్నం చేయాలి, మార్పు చెందాలి. ప్రియమైన వాళ్ళరా, మార్పు చెందకోకుండా ఏమాత్రము కూడా దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వకోకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? విశాల మార్గంలో జీవించాలనుకుంటున్నావు. నీకు ఎవరు ఏమి చెప్పకూడదు, నిన్నెవరు గద్దించకూడదు, నీకు నచ్చింది చేయాలి, నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకాలి. అదే విశాల మార్గం అంటే. విశాల మార్గము నరకం, ఇరుకు మార్గము నిత్య జీవం. ప్రభు అన్నాడు ఇరుకు మార్గమున, ఇరుకు ద్వారములో పోరాడాలి. ఏం చేయాలి? పోరాటం అంటే ఏంది? ఫైట్ చేయాలి. ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఒడిదుడుకులైనా మనం ఇరుకు ద్వారంలో పోరాడాలి. ప్రభు అన్నాడు
నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. మీరు బేదలుగా పుట్టారని మీరు బాధపడొద్దు. ఈరోజు అన్నపానాలు ఇవ్వని మీరు బాధపడొద్దు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. మీ కన్నిటిని సంతోషంగా, మీ దుఃఖాన్ని ఆనందంగా దేవుడు మారుస్తాడు. అయితే మీరు ఒక ఆలోచన చేయాలి, నేను ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతకొద్దు. గొప్ప వాటిని వెతకొద్దు. ఒకవేళ అలాంటి ఆలోచన నీలో ఉంటే తీసేసుకో. నీ ప్రాణం ఎప్పుడు పోయిందో నీకు తెలియనప్పుడు నువ్వెందుకు గొప్ప వాటిని ఎదుగుతావు? మంచి గృహం కట్టుకున్న వారు మాత్రమే ఏమైనా బ్రతుకుతున్నారా? కేజీలు బంగారం సంపాదించుకున్న వారు ఏమైనా భూమి మీద ఉంటున్నారా? నీ ఎమ్మటి రానివి వాటి కొరకు నువ్వు సమయం ఎందుకు హెచ్చిస్తున్నావు? లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవారు నిరంతరము నిలుస్తారు. దేవుని చిత్తం ఏంటి అంటే నీవు పాపము నుండి విడుదల పొందాలి, శాపగ్రస్త జీవితం నుంచి విడిపించబడాలి, నువ్వు దేవుని కుమారునికి మాదిరిగా ఉండాలి, అనేకుల్ని నువ్వు ప్రభు వైపు మళ్ళించే ఒక సాధనముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, ఇరుకు ద్వారమున పోరాడండి. అనేకులు ప్రవేశించాలని కోరుకుంటారు కానీ వారు ప్రవేశించలేరు. మీకు తెలుసా, విత్తువాడు విత్తనములు చల్లుతూ పోతున్నాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. మరి కొన్ని ఏమో మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి. అది మొలిచింది, కానీ సూర్యుడు బాగా బలంగా ఉదయించే సమయానికల్లా ఏమైంది, ఆ సూర్యరశ్మి దెబ్బకి ఆ మొలిచింది కూడా ఎండిపోయింది. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళ పొదల్లో పడిన విత్తనం మొలిసింది, కానీ ఎదగనీకోకుండా ముళ్ళ పొదలు అణిచివేస్తున్నాయి. ఆ రాతి నేల మీద పడిన విత్తనమేమో మొలిసింది, కానీ కొంచెం కాలం ఉండగానే మాడిపోయింది. అలాగే దేవుని సన్నిధికి నడిపించబడుతున్నటువంటి మీరు మీకున్న కష్టాలను బట్టి మాడిపోతారా? ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనము ఎదగలేకోకుండా ఎలాగైతే అణిచివేయబడుతుందో అలాగే మీరు కూడా మీకున్న సమస్యలను బట్టి మీరు అణిచివేయబడుతున్నారు ప్రియులారా. అందుకని దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుందో తెలుసా అండి? మీ హృదయము తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, ఐకిక విచారాల వల్ల కానీ మందంగా ఉంటే దేవుని రాకడ నీ మీదకు ఉరి వచ్చినట్టుగా వచ్చేసిందట. దేవుడంటే తెలుసుకున్నావు, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నావు. మీ హృదయంలో ఏముంది? మీ హృదయము తిండి వల్ల, ఏం తినాలి, మత్తు వల్ల. మత్తు, కొంతమంది మత్తు వదలదు, ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు, ఎప్పుడు తాగుతూ ఉంటారు. మత్తు. మీ హృదయము తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, ఐకిక విచారాలు. ఐకిక విచారాలు అంటే ఏంటో తెలుసా? నీకు పిల్లల్ని దేవుడిచ్చాడు, ఆడికి 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఉంటాయి, 5 ఏళ్ళో ఉంటాయి. 25 ఏళ్ళ సంగతి ఆలోచించడం. వీళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత కలెక్టర్ని చేయాలా, ఇంజనీర్ని చేయాలా, డాక్టర్ని చేయాలా, ఏ పిల్లల్ని చేయాలి, ఏ పిల్లల్ని చేసుకోవాలి, ఎప్పుడు జరిగేది అప్పుడు జరిగిద్ది. నువ్వు ఆలోచిస్తే జరగదు. నువ్వు చింతించటం వల్ల నీ సమస్యను మూరడు ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు. నీ పట్ల, నీ బిడ్డల పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక దేవుడు జరిగిస్తాడు. అందుకని దేవుడు అంటాడు, మీ హృదయాలు తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, ఐకిక విచారాల వల్ల కానీ మందంగా ఉండకుండా చూసుకోండి. ఆ దినము ఉరి వచ్చినట్లుగా మీ మీదకి వచ్చింది. కాబట్టి జరుగు వీటన్నిటినీ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడినట్లు శక్తి కలిగిన వారుగా ఉండండి. జరుగు నెల వాటిని తప్పించుకొని ఎక్కడ మనిషి కుమారుని ఎదుట నిలబొట్టకు శక్తి కలిగిన వారుగా ఉండండి. ఎవరి ఎదుట నిలబడాలి? మనము దేవుని ఎదుట నిలబడే శక్తి మనకు ఉందా లేదా? దేవుని ఎదుట నిలబడే శక్తి మనకు కావాలంటే విశ్వాసం కావాలి, ప్రార్థన కావాలి, చెప్పబడిన వాక్యం హృదయాల నిండా ఉండాలి. చెప్పింది కాసేపుడికి చెబుతారు, వారానికి చెప్పండి చెప్పలేరు. ఎందుకంటే
నెమరు వేసే ప్రతి జంతువు పవిత్రమైందే, గుర్తుపెట్టుకునే ప్రతి బిడ్డ పవిత్రమైన వాడే. అయ్యగారు ఈరోజు దైవజనుడు ఏ వాక్యం చెప్పాడు చర్చిలో అని ఇంటికి వెళ్ళి గుర్తుకు తెచ్చుకునే వాళ్ళు ధన్యులు, మాటి మాటికి గుర్తుకు తెచ్చుకునే వాళ్ళు ధన్యులు. వారి ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది.